శ్రావణ సంబరాలు 61% వరకు గొప్ప తగ్గింపు. సిబిఎస్ షాపింగ్ మాల్. నువ్వు ఇక్కడ ఉలిక్కి పడితే పాట ఆగిపోద్దామో కానీ అక్కడ నిశ్చితార్థం ఆగిపోదు. మొగుడుగా నన్ను గౌరవించబోతే పోయావు, కనీసం మనిషిగానైనా గౌరవించు. నువ్వు ఎదురు కట్టం అడిగావు కాబట్టి వాడు కోపంతో దీన్ని 3 రాత్రులు వాడుకుని వదిలేశాడు. బాగున్నారా? ఏమిటి అలా చూస్తున్నారు? అన్నీ మీ వస్తువులే. ఒరే, వాటినన్నిటిని దించి లోపల పెట్టండి రా. అమ్మాయిని కాపురానికి తీసుకొచ్చావమ్మా. ఎదురుకొట్టం తీసుకున్నందుకు అల్లుడు గారు అలిగారట కదా, అందుకే అన్ని తిరిగి తీసుకొచ్చేసాం. ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? లోపలికి పదా. ఆగో, ఎదురుకట్నం తిరిగివ్వమని మేము అడగలేదే. ఎదురుకట్నం అడగడం తప్పైందని ఒప్పుకుంటున్నానుగా. ఆ బాక్స్ ఇవ్వండి. అలాగే, ఇదిగోరా. తీసుకోండి. మీ అమ్మాయిని నా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నట్టు తెలుసుకోవచ్చా? ఎందుకేంటి? కాపురం చేయటానికి. ఎలా చేస్తుంది నాతో కాపురం? నాకు మగతనం లేదని మీరు కోర్టులో పిటిషన్ పెట్టారు. నువ్వు మగాడి కాదని కోర్టుకు వెళ్ళడం తప్పే. లాయర్తో మాట్లాడి కేసు వెనక్కి తీసుకుంటాం. ఓకే, లోపలికెళ్ళు. వెళ్ళవే. ఆగో, మళ్ళీ ఎందుకు ఆగమన్నట్టు? నీ కూతురు శీలవతని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్. శీలవతినని సర్టిఫికేట్ తీసుకురావడం తప్పే. అంటే నువ్వు శీలవతివి కాదా? ఎందుకు కాదు? సీత, అరుంధతి, సావిత్రిల కంటే గొప్ప శీలవతి. అలాంటప్పుడు నా ఇంట్లో నుంచి శీలవతికి వెళ్ళిన నీ కూతురు గర్భవతి ఎలా అయింది? ఎలా అయిందని ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి? నీతో 3 రాత్రులు శోభన జరిగింది, అయ్యింది. 3 రాత్రులు పడుకుంటేనే 3 నెలల కడుపు వస్తుందా? కడుపు రావటానికి 3 రాత్రులు అక్కర్లేదు, 3 నిమిషాలు చాలు. 3 నిమిషాల్లో కడుప? అబద్ధం చెప్పినా అతకాలత్తా. ఇదిగో, అల్లుడు అయిపోయా, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఆడదానికి కడుపు రావడానికి 3 రాత్రులు కాదు, 3 గంటలు కాదు, 3 నిమిషాలు కాదు, 3 క్షణాలైనా చాలు. సరేనా? 3 క్షణాలు చాలు ఆడదానికి కడుపు రావడానికి అని చెప్పిన దానివి నా అక్క విషయంలో ఎందుకు కాదన్నావు? 3 క్షణాలు కాదు, 3 నిమిషాలు కాదు, 3 గంటలు కాదు, 3 రోజులు నా అక్క నీ కొడుకుతో కాపురం చేసింది. అయినా నెల తప్పింది నీ కొడుకుతో కాదని చెప్పావు. ఎందుకని? 3 రాత్రుల్లో నీ కూతురికి నీ అల్లుడు మూలంగా కడుపు వచ్చినప్పుడు అదే 3 రాత్రుల్లో నా అక్కకి నీ కొడుకు మూలంగా ఎందుకు రాకూడదు? రాదు అంటే నీ కొడుకు మగతనం లేనోడై ఉండాలి, లేదా నా అక్క నీ కూతురులో తిరుగుబోతు అయి ఉండాలి. ఏది నిజం? రెండూ నిజం కాదని నీకు తెలుసు. నువ్వు నీ మొగుడి పక్కలో పడుకుని దీన్ని కన్నావన్నది ఎంత నిజమో, నా అక్క నీ కొడుకుతో కాపురం చేసి నా మేనకోడల్ని కన్నది కూడా అంతే నిజం. నువ్వు ఆ నిజాన్ని తారుమారు చేసి మా కుటుంబానికి గ్రహణం పట్టించావు. నిప్పు లాంటి నా అక్క గదిలోకి పాలేరుగాన్ని పంపించి అదిగో నీ పెళ్ళం తప్పు చేసిందని నీ కొడుకు చూపించావు. అర్ధరాత్రి నిండు చూలాలైన నా అక్కని మెడబెట్టి బయటికి గెంటించి ఆత్మహత్య పేరుతో ఉరి తీయించావు. పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తూ నాకే పాపం తెలియదంటూ నా అక్క కన్నీళ్లతో కళ్ళు మూయడం నేను ఎలా మర్చిపోతాననుకున్నావే? ఆడపుట్టకు పుట్టి గొడ్డాలుగా ప్రవర్తించిన నిన్ను మాటలతో వదలకూడదని అమెరికా నుండి వచ్చి రంగంలోకి దిగాను. నీ అంత చూడాలని అక్బర్ కొడుకునని, ఔరంగజేబ్ మనవణ్ణని నీ కూతుర్ని నమ్మించాను. నీ మీద కక్షతోనే ఎదురు కట్నానికి కూడా సిద్ధపడి నీ అల్లుణ్ణయ్యాను. నిన్ను సాధించాలనే 3 రాత్రుల్లో నీ కూతురికి కడుపు చేసి నిన్ను నా కాళ్ళ దగ్గరికి లాక్కొచ్చాను. ఈ క్షణం కోసం నేనెన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఈ క్షణం కోసమే మా వాళ్ళ దృష్టిలో దుర్మార్గుడిగా మారిపోయాను. ఈ క్షణం కోసమే నా పగ చల్లారిపోకుండా అనుక్షణం నిన్ను గుర్తు చేసుకుంటూ బతికాను. ఒళ్ళు కాల్చుకున్నా, చావుకి సిద్ధపడ్డా ఈ రోజు తప్పకుండా నాదవుతుందన్న నమ్మకంతోనే అత్త 18 ఏళ్లుగా అజ్ఞాతంలో బతికిన నా మేనకోడలు సాక్షిగా చెప్తున్నాను. మా అమ్మ, నా మేనమామలు పెట్టిన ప్రతి కన్నీటి పొట్టికి బాకీ తీర్చుకుంటాను. గడప దాటి ముగ్గేయడానికి నా మేనకోడలు ఎలా భయపడేదో, బజారు ముఖం చుట్టానికి నా మేనమామలు ఎలా సిగ్గుపడేవారో అదే గతి, అదే పరిస్థితి నీకు పట్టిస్తాను. మా అమ్మ ఎంత కుమిలిపోయిందో అంతకంటే నువ్వు ఎక్కువగా కుళ్ళి చావాలి. మా అక్కల నీ కూతురు కూడా అవమానంతో నరకం అనుభవించాలి. అందుకే నీ కూతురి కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదని
ఆ కడుపుకి కారణం మా ఇంటి పాలేరో మీ ఇంటి కూలోడో అని పక్కా సాక్ష్యం సృష్టిస్తాను. అసలు మీ ఫ్యామిలీయే బజార్ ఫ్యామిలీ అని మిమ్మల్ని తలెత్తుకోకుండా చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి మీ దిక్కున్న చోటు చెప్పుకోండి. గెట్ అవుట్, గెట్ అవుట్. శారదను పెళ్లి చేసుకోనన్న కారణం ఇదేనమ్మా. నా మేనకోడల్ని నేనే పెళ్లి చేసుకుంటే నిందగానే మిగిలిపోతుందనేనమ్మా. బాబు, బుద్ధి లేదని నిన్ను అర్థం చేసుకోలేకపోయాను రా. చిన్నవాడివైనా నీ గొప్పతనానికి చేతులెత్తి దండం పెడుతున్నాను. అమ్మా, అమ్మా, అమ్మా. మూడు నిద్రలప్పుడు 2 మంచాలు బండలు పగలగొట్టినప్పుడే అనుకున్నాను రా, నా మేనల్లుడు మామూలు మనిషి కాదని. శబాష్, చెయ్యి కలపరా, కలుపు. ఆగు. నా మేనలుడు చెప్పింది నిజమేనా? నిన్నే అడిగేది, వాడు చెప్పింది నిజమేనా? నిన్ను దోషిలా నిలబెట్టి నానా మాటలు అంటుంటే సమాధానం చెప్పలేకపోయావు అంటే వంశీ చెప్పినవన్నీ నిజమేనన్నమాట. నా మేనగోడల్ని చంపించింది కూడా నువ్వే కదూ? అవును. ఇప్పుడేమంటారు? నన్ను కొడతారా? అయ్యో, నిన్ను కొట్టడం కాదే, చంపుతానే. ఇన్నాళ్ళు చస్తానని నా కాళ్ళు చేతులు కట్టేశావే. ఇవాళ నువ్వు నిజంగానే సావాలి, లేదా నేనే చంపుతాను. వద్దు వద్దు, నన్ను కొట్టకండి, నన్ను క్షమించండి. ఏమండి, నన్ను క్షమించండి. నీ మూలంగా నా అనుకునే వాళ్ళందరికీ దూరం అయ్యాను. ఎన్నిసార్లు నువ్వు నన్ను అవమానించిన ఊళ్ళో వాళ్ళంతా భాస్కర్రావు పెళ్ళాంబుడిలో తాళంగుత్తు లాంటి వాడంతా. నీలో జమీందారీ వంశాన్ని నుంచి వచ్చిన అహంకారం ఉందనుకున్నానే కానీ మనుషుల్ని చంపే రాక్షస కూడా ఉన్నాయని కనిపెట్టలేకపోయాను. ఈనాడు నేను ఒక దెయ్యంతో కాపురం చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండను. మనుషులున్న చోటకి వెళ్ళిపోతాను. వస్తానమ్మా. నీ పుణ్యవాణి భర్తని భవిష్యత్తుని పోగొట్టుకున్నాను. వస్తాను. అమ్మా శిరీష, నేను చేసింది మహా పాపం అమ్మా. నా తప్పు అల్లుడు ముందు ఒప్పుకొని నన్ను క్షమించమని అతను కాళ్ళు పట్టుకుంటానమ్మా. నా కేసు చేసినా పర్వాలేదు, నా కూతుర్ని మాత్రం క్షమించమని అడుగుతానమ్మా. వద్దమ్మా, నన్ను వదిలేకమ్మా. శుభవార్త తెచ్చాను చెల్లెమ్మ. ఆ వంశీగాడికి శిరీషకి ఎటువంటి సంబంధము లేదని కోర్టు వారు విడాకులు మంజూరు చేయటమైనది. నా కొడుక్కి నీ కూతురికి నీలాంటి వెధవల సలహాలు నమ్మి నా కోడల్ని చంపుకుని కొడుకు జీవితం నాశనం చేసుకున్నాను. కూతుర్ని కూడా చంపుకుని నేను పావుకునేది ఏమిట్రా? అందుకే అల్లుడు కాళ్ళ మీద పడి కూతురి జీవితం చక్కదిద్దుకుంటాను. తెలుగు వన్